హెడ్లైన్ వచ్చేసి మనం ఆడియో సెక్షన్ అని రాసుకోండి. ఆడియో సెక్షన్ 3 భాగాలుగా వాడు విభజించడం జరిగింది. మైక్, ఇయర్ స్పీకర్, రింగర్. ఓకేనా? ఈ మూడిట్లో ఫస్ట్ మనం మైక్ గురించి తెలుసుకుందాం. సార్, మైక్ మనం ఎందుకు ఉపయోగిస్తాం? మనం మాట్లాడే మాట ఎదుటి వారికి వినిపించడం కోసం మాట్లాడతాం. ఒక ఎగ్జాంపుల్గా మన మొబైల్ ఉంది, మనకు ఏరే వాళ్ళు కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత మనం మాట్లాడే మాట అవతల పర్సన్కి వినపడాలి కదా. వినపడాలంటే మన మదర్ బోర్డ్లో మైక్ పనిచేయాలి. సరే, మీరు ఏదైనా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, మీరు మాట్లాడే మాట దాంట్లో రికార్డింగ్ అవ్వాలా లేదా? మరి అప్పుడు ఏం పని చేయాలి? మైక్ పనిచేయాలి. ఓకేనా? మైక్ కంప్లైంట్ వల్ల వచ్చే కంప్లైంట్స్, మనం మాట్లాడే మాట లోగా రావడం. ఓకేనా? రెండోది, అసలు మైక్ పూర్తిగా మనం మాట్లాడే మాట అవతల పర్సన్కి పూర్తిగా వినపడకపోవడం. ఓకేనా? అసలు మైక్ పనిచేయ. మూడోది, మనం ఏదైనా రికార్డింగ్ చేసేటప్పుడు మనం మాట్లాడే మాట వినపడకపోవడం. ఓకేనా? మనం గూగుల్లో ఏదైనా టైప్ చేసేటప్పుడు కొంతమందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. దానికోసం వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, ఒక మైక్ సింబల్ ఇస్తాడు కదా, దాని మీద టచ్ చేసే మనం ఏం చేస్తాం, మనకి ఏదైతే కావాలో అది అక్కడ వాయిస్ రూపంలో చెప్తే ఏం అవుతుంది, అది రిసీవ్ చేసుకుని టెక్స్ట్ మెసేజ్ టైప్లో అక్కడ చూపిస్తుంది. ఓకేనా? మన ఇలా వచ్చే కంప్లైంట్ అవకాశం ఉంది. ఓకేనా? లో సౌండ్, మైక్ అసలు పూర్తిగా వినపడకపోవడం, తర్వాత కెమెరా ఏమన్నా పడేటప్పుడు అప్పుడు వాయిస్ రికార్డింగ్ అవ్వకపోవడం. ఓకేనా? ఇంకోటి, వీడియో కాల్ మాట్లాడుతున్నారా, మాట్లాడేటప్పుడు మన మాట అవతలకి వినపడకపోతే మైక్ పని చేయలేదని అర్థం చేసుకోవాలి. లౌడ్ స్పీకర్ పెట్టినప్పుడు కూడా మైక్ పని చేయకపోవచ్చు. ఓకేనా? ఇవన్నీ మనకు వచ్చే కంప్లైంట్స్. సరే, ఈ కంప్లైంట్లు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ వాస్తవంగా మన మదర్ బోర్డు 2 మైకులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని మైక్స్? 2 మైక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సబ్ బోర్డులో ఉంటుంది, రెండోది మెయిన్ మదర్ బోర్డులో ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉంటున్నాయి. మన కాల్ ఎప్పుడైతే మాట్లాడుతున్నామో అప్పుడు లోయర్ బోర్డులో ఉన్న మైక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. మన ఫోన్ లిఫ్ట్ చేస్తాం కదా, లిఫ్ట్ చేసినప్పుడు చెవి దగ్గర పెట్టిన ఫోన్ మాట్లాడతాం కదా, అప్పుడు లోయర్ బోర్డులో ఉన్న మైక్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. మనం అవుట్ స్పీకర్ పెడతాం కదా, అవుట్ స్పీకర్ పెట్టినప్పుడు అప్పర్ బోర్డు ఉంది కదా, మెయిన్ బోర్డు, ఆ బోర్డులో ఉన్న మైక్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. అలాగే వీడియో కాల్ మాట్లాడతాం కదా, వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కూడా మెయిన్ మదర్ బోర్డులో ఉన్న మైక్ అనేది యాక్టివేట్ అవుతుంది.